శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా. మరి ఈ హత్యలు, అత్యాచారాలు, మోసాలు ఇవన్నీ కూడా దేవుడే చేస్తున్నాడా? ఆ ఈశ్వరుడు మనకి జీవాన్నిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు, శక్తినిచ్చాడు. వాటిని వాడుకుని కొంతమంది ప్రాణాలు కాపాడే డాక్టర్లు అవుతున్నారు, మరికొంతమంది ప్రాణాలు తీసే హంతకులు అవుతున్నారు. దేవుడు అందరికీ ఒకేలాంటి బుద్ధి ఇచ్చాడు, కానీ దాన్ని ఎలా వాడాలో అనే స్వేచ్ఛ కూడా మనకే వదిలేశాడు. గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు, యథేచ్ఛసి తదాకురు, నేను ఇవ్వాల్సిన జ్ఞానం నేను ఇచ్చాను, ఇక నిర్ణయం నీదే అని. ఒక చిన్న ఉదాహరణ అండి, కరెంటు సాకెట్లో వేలు పెడితే షాక్ కొడుతుందని మనకు తెలుసు, మరి పెడతామా? లేదు కదా. మరి హత్యలు, అత్యాచారాలు, మోసాలు ఇవి కూడా తప్పని మనకు తెలుసు. తెలిసేందుకు చేస్తున్నాం? తప్పులు మనం చేసి మనల్ని సృష్టించిన వాడి తప్పంటే ఎలా? మా దేవుడిని నమ్మట్లేదని మనుషులు చంపేసి దేవుడి కోసం అనటం, చేసిన తప్పులు కన్ఫెస్ చేస్తే పాపాలు పోతాయి అనుకోవటం, మోసాలు చేసి పూజలు చేస్తాం పాపాలు పోతాయి అనుకోవడం చాలా తప్పు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, కర్మ ఫలితం ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. మనల్ని సృష్టించింది దేవుడు, మనకి బుద్ధిని ప్రసాదించింది దేవుడు, కానీ కర్మని ఆచరించాల్సింది మనమే. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మనకి కర్మను చేసే హక్కు మాత్రమే ఉంది, దాని ఫలితాన్ని ఆశించే హక్కు లేదు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, దశావతారాల్లో విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారం ఏంటో తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.